బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో యమ్మీ క్రిస్పీ ఈ క్యాబేజీ పకోడాని ప్రిపేర్ చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా చాలా సూపర్గా ఉంటుంది. క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం కూడా ఉండదు కదండి. అలాంటి ఇష్టపడని వాళ్ళకి ఇలా క్యాబేజీ పకోడీ చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 1 కప్ వచ్చేసి శనగపిండిని తీసుకున్నానండి, బేసన్. నెక్స్ట్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యం పిండి వేయడం వల్ల మన పకోడా అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 కప్ వచ్చేసి క్యాబేజీ తీసుకున్నానండి. ఇలా పొడుగా కట్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇలా ఇవి కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని స్లైసెస్ కింద చేసుకొని తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఇక్కడ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసానండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ని వేసానండి. నెక్స్ట్ ఒక పించ్ వచ్చేసి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేశాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేశానండి. ఒక చిటికెడంత పసుపును కూడా యాడ్ చేశాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని వేసానండి. ధనియాల్ని ఇలా వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మనం బయట స్ట్రీట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇలా ధనియాలు వేస్తారు కదా, అవి చాలా మంచి ఫ్లేవర్డ్గా చాలా బాగా వస్తుందండి మన పకోడా. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. అంటే ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్స్ చేసుకుందామండి. మన ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్, మన క్యాబేజీ నుంచి వచ్చే వాటరే ఇవి పకోడాకి సరిపోతుందండి. దీనికి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. మనకి ఇంకా తక్కువగా అనిపిస్తే కొంచెం ఒక 4-5 డ్రాప్స్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ, అంటే మనకి తెలుస్తుంది కదా ఈ పొడిగా, దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టానండి. ఈ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అనేది పెట్టాను. ఇక్కడ ఆయిల్ అనేది కూడా వేడెక్కిపోయింది. మన పకోడా అనేది మనం ఇలా మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మన పకోడాని తిప్పేసుకుందామండి. అంటే 2 పక్కల బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఈ పకోడాని తిప్పేసుకుందామండి. ఇక్కడ చూసారా, మన పకోడా అనేది అయిపోయింది. చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా బియ్యం పిండి ఇలా యాడ్ చేయడం వల్ల. ఇక్కడ మన పకోడా అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు తీసేస్తున్నానండి. అంతే అండి, ఎంతో యమ్మీ క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ క్యాబేజీ పకోడా అనేది రెడీ అయిపోయింది. మీ అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. మీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.